ఇది చారిత్రక ప్రాధాన్యం ఉన్న పాఠశాల. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఇక్కడే చదివారు. ఈ పాఠశాల ఎలా ఉందో చూద్దాం రండి. మహారాష్ట్రలోని సతారాలో ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ 4వ తరగతి వరకు చదివారు. అప్పట్లో ఈ పాఠశాలలో 4 తరగతులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ పాఠశాల ప్రతాప్ సింగ్ హైస్కూల్గా మారింది. ఈ స్కూలు భవనానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 1824లో ఛత్రపతి శివాజీ వారసుడైన ప్రతాప్ సింగ్ రాజే భోంస్లే ఈ పాఠశాలను స్థాపించారు. అప్పట్లో రాజకుటుంబానికి చెందిన మహిళలు చదువుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 1851లో ఈ భవంతి పూర్తి పాఠశాలగా మారింది. అంబేడ్కర్ తండ్రి సుబేదార్ రామ్జీ సక్పాల్ ఆర్మీ నుంచి పదవీ విరమణ పొంది సతారాలోనే ఉండిపోయారు. అప్పుడు అంబేడ్కర్ వయసు 6 ఏళ్లు. అంబేడ్కర్కు ఈ పాఠశాలలో కృష్ణాజీ కేశవ్ చదువు చెప్పారు. పాఠశాల రిజిస్టర్లో భీవా అంబేడ్కర్ పేరుతో ఆయన పేరును నమోదు చేశారు. ఆయన రిజిస్టర్ నెంబరు 1914. పేరుకు పక్కనే అంబేడ్కర్ సంతకం కూడా ఉంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ రిజిస్టర్ ఇప్పటికీ ఈ పాఠశాలలో భద్రంగా ఉంది. 1951లో ఈ పాఠశాల పేరును ఛత్రపతి ప్రతాప్ సింగ్ హైస్కూల్గా మార్చారు. భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చదువుకున్న పాఠశాలల్లో చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఏటా ఇక్కడ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటామని ఈ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు చెప్పారు. అంబేద్కర్ వారసత్వాన్ని సంరక్షిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు అన్నారు. అయితే పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. కొత్త భవనాల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మేము కృషి చేస్తున్నామని ప్రిన్సిపల్ ఎస్జి ముజావర్ తెలిపారు.